शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदस्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। श्रीगुरुभ्यो नमः। శ్రీకృష్ణపరమాత్మనే నమో నమః. మనం గత వారం మనకు ఎపిసోడ్ అవ్వలేదు. అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విశేషం ఏమిటి? ఆదివరాహ అవతారం గురించిన విశేషం మనం చెప్పుకున్నాం. ఆదివరాహ అవతారాన్ని మనం తెలుసుకుని ఆదివరాహ అవతారం అసలు ఎందుకు ఏర్పడింది, ఎవరి వల్ల ఏర్పడింది, ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏమిటి, ఆ పరిణామాల వల్ల ఎటువంటి లోకకంటకుడైనటువంటి నరకాసురుడు జన్మించాడు, నరకాసురుడు ఎటువంటి లోకకంటకమైనటువంటి కార్యకలాపాలు సాగించాడు, అలాగే నరకాసురుడి వధ అంటే నరకాసురుడిని చంపివేయడం అనేటటువంటిది ఎలా జరిగింది, ఎందువల్ల జరిగింది అనేవన్నీ ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నాం. అసలు ఈ దితీదేవి యొక్క ప్రవర్తన వల్ల జన్మించినటువంటి అసుర సంధ్య వేళ తను చేయకూడని పని చేయడం వల్ల కశ్యపుడు వారించినా కూడా, కశ్యప ప్రజాపతి భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి వారించినా కూడా దితీదేవి ప్రవర్తన వల్ల ఇద్దరు జన్మించారు. ఎవరు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. మనం నోరు తిరగడం కోసమో లేకపోతే రిథమిక్ సెన్స్ కోసమో మనం అలా హిరణ్యాక్షుడు అని చెప్పి మొదట తమ్ముడి పేరు చెప్తాం, కానీ మొదట పుట్టినవాడు మాత్రం హిరణ్యకశిపుడే మొదట పుట్టాడు. కానీ హిరణ్యకశిపులు అని చెప్పి మనం సౌలభ్యం కోసం ముందు చిన్నవాడి పేరు చెప్తాం. కానీ వీళ్ళు పుట్టడానికి కారణం కూడా మనం ముందు చర్చించుకున్నాం. జయ విజయులు ఒకంత అహంకారంతో ప్రవర్తించి, వైకుంఠ ద్వారపాలకులైనటువంటి జయ విజయులు ఒకంత అహంకారంతో ప్రవర్తించి సనక సనందనాదుల వల్ల శాపాన్ని పొంది శ్రీహరికి దూరమై, వైకుంఠ సేవకి దూరమై 3 జన్మల శత్రుత్వం వహించి శ్రీహరితో ఆయన చేతిలోనే చంపబడేలాగా, ఆయన చేతుల్లోనే సంహరింపబడేలాగా వరాన్ని, ఒక వెసులుబాటుని అందుకొని ఈ అవతారాలు అంటే ఈ జన్మలు తీసుకుంటున్నారు. మొట్టమొదటి జన్మ అయినటువంటి హిరణ్యకశిపులుగా వచ్చారని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు మరి వరాహావతార వైశిష్ట్యంలో లోకకంటకుడైనటువంటి హిరణ్యాక్షుడు సమసిపోయాడు. హిరణ్యాక్షుడిని చంపేశారు. హిరణ్యాక్షుడు సంహరింపబడ్డాడు. చిన్నవాడైనటువంటి హిరణ్యాక్షుడు సంహరింపబడ్డాడు. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలనేటటువంటి ఉగ్రత, అంటే ఆ వెంజెన్స్, ఆ రివెంజ్ అనేటటువంటి ఆ ఇదైతే ఉందో ఆ రివెంజ్ తీర్చుకోవాలనేటటువంటి భావన ఎవరికి ఉంటుంది? తమ్ముడిని చంపేస్తే. నిజానికి డైరెక్ట్గా ఇప్పటి వరకు హిరణ్యకశిపుడు ఏమి శ్రీహరితో తలపడలేదు. కానీ ఇన్వర్టెడ్ కామాస్, కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి? ముందు తమ్ముడు చంపబడ్డాడు. తమ్ముడు ఎందుకు చంపబడ్డాడు అనేది మాత్రం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. తమ్ముడు చంపబడిపోయాడు. అది ఉగ్రత, అది కోపం, ప్రతీకారేచ్ఛ. దానివల్లే ఇంత దూరం వస్తోంది. హిరణ్యకశిపుడు ఆగ్రహోదగ్రుడై ఊగిపోయాడు. నా తమ్ముణ్ణి చెనుకుతాడా శ్రీహరి? నా తమ్ముడి జోలికొస్తాడా? నా తమ్ముణ్ణి మట్టు పెడతాడా అనేటటువంటి భావనతో ఎంతో ఆగ్రహంతో ఊగిపోతున్నాడు హిరణ్యకశిపుడు. వైకుంఠం మీదకి దండయాత్రకి వెళ్దామని చెప్పి భావిస్తాడు. వైకుంఠం మీద దండయాత్ర అంటే అంత సులువా?
అంత సులువ, అంత ఈజీ పని శ్రీహరిని చూడడము, నారాయణుణ్ణి చూడడము, నారాయణుడితో తలబడము, నారాయణుడితో పోరు సలపడము, నారాయణుని నిగ్రహించడము అంత సులువ కాదు కదా. మరి ఎలా ఆలోచించి నేను వైకుంఠం మీదకి దండయాత్రకు వెళ్తాను అని చెప్పి తనంతట తాను నిర్ణయించుకుంటాడు. కానీ ఇక్కడ తను తెలుసో తెలియకో చేసిన ఒక మంచి పని అనడానికి కూడా లేదు. తనకి గురువుని గౌరవించాడు, అంతవరకు పట్టించుకోండి. గురువు మాటని గౌరవించాడు, గురువు మాటని పాటించాడు, గురువుని గౌరవించాడు, గురువు మాటని పాటించాడు. రాక్షసగణ గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ఏమాత్రము కూడా దుర్మార్గుడు కాదండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి గురువు ఉండాలి, గురుస్థానంలో ఒకళ్ళు ఉండాలి. రాముడికి వశిష్ఠుడు ఉన్నాడు కాబట్టి వశిష్ఠుడు మాత్రమే మంచివాడు, కృష్ణుడికి సాందీపని మహర్షి ఉన్నాడు కాబట్టి సాందీపని మహర్షి మాత్రమే మంచివాడు, దేవగురువు అయినటువంటి బృహస్పతి మాత్రమే మంచివాడు అంటే కుదరదు. దేవగురువు అయినటువంటి బృహస్పతి ఎంత గొప్పవాడో, రాక్షస గణాచారి రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు కూడా అంతే గొప్పవాడు. దేవతలు తెలుసుకున్నటువంటి విద్యని ఏమాత్రము పాటించకుండా, నేర్చుకున్నటువంటి విద్యని ఏమాత్రము పాటించకుండా నాశనమైపోయినది రాక్షసులు. అది వాళ్ళ కర్మ. గురువు అనేవాడు ఖచ్చితంగా చెప్తాడు, ఇది మంచి ఇది చెడు అని చెప్తాడు. గురువు చెప్పింది పాటించడం ఎవరి యొక్క కర్తవ్యం? గురువు చెప్పింది పాటించడం విన్నవాడి కర్తవ్యం. గురువు గారు చెప్పారు, గురుస్థానంలో ఉన్నాను, నేను గురువుని బాగా గౌరవించేశాను. గురువుని గౌరవించేస్తే సరిపోదు, గురువు గారు చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. గురువు గౌరవం కోరుకోడు. గురువు నేను చెప్పిన దాంతో నువ్వెంత బాగుపడ్డావు అదొక్కటే పట్టించుకుంటాడు. అంతేగాని నాకు ఫలానా శిష్యుడు వచ్చి నా చేతిలో దక్షిణ పెట్టాడా, లేకపోతే నన్ను కేంద్ర ప్రభుత్వం వాడు నేను ఉత్తమ గురువుని, ఉత్తమ ఉపాధ్యాయుని అని చెప్పి నన్ను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చారా, ఇది పట్టించుకోరు గురువులు. ఏ గురువు పట్టించుకోడు. గురువు పట్టించుకునేదేంటి? నేను చెప్పిన విషయం వాళ్ళకి ఎంతవరకు అందింది, ఎంతమంది పాటిస్తున్నారు, ఎంతమంది దాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు, ఎంతమంది దాన్ని అవలంబిస్తున్నారు, అదొక్కటే గుర్తుపెట్టుకుంటారు. ఆ విషయంలో మనం తప్పుగా ఏమీ మాట్లాడుకోవట్లేదు. ఆ విషయంలో హిరణ్యకశిపుడు గురువు మాట పాటించాడు. శుక్రాచార్యుడు వచ్చి చెప్తాడు, దండయాత్ర చేసినంత మాత్రాన సులభుడు కాదు శ్రీహరి అనేవాడు, మూర్ఖుడా నువ్వు గుర్తుంచుకో. దండయాత్ర చేసినంత మాత్రాన నీకు దొరుకుతాడనేటటువంటి భావనతో మాత్రం ఉండకు. నీకు దొరకడు శ్రీహరి, అంత సులువు కాదు శ్రీహరి దర్శనము. శ్రీహరి కాలి గోటికి ఉన్నటువంటి ఇసుక రేణువు యొక్క 100వ భాగం కూడా నీకు దర్శనం అవ్వదు. మరి ఏంటి మార్గం? తపస్సు చెయ్యి. ఎవరి కోసం తపస్సు చేస్తావు? పరమాత్మ కోసం తపస్సు చేయి. అతన్ని వరం కోరుకో. నీకు శక్తి సంతరించుకునేలా వరం కోరుకో. నువ్వు శక్తి సంతరించుకునేలాగా నీ శక్తి బహుళము, ద్విగుణము, బహుళము, త్రిగుణము అయ్యేలాగా డబుల్, ట్రిపుల్, టు ద స్క్వేర్ అండ్ టు ద క్యూబ్. అంతే కదా మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో. స్క్వేర్ అంటే 2 సార్లు, క్యూబ్ అంటే 3 సార్లు, 3 వంతులు. అంతేనా? అలా అయ్యేలాగా నువ్వు శక్తి సంతరించుకుని ఉండు. నువ్వు దానికోసం తపస్సు చెయ్యి అని చెప్తే విన్నాడు హిరణ్యకశిపుడు. విన్నాడు. విని తపోలోకానికి తపస్సు చేయడం కోసం ఆశ్రమానికి అరణ్యానికి వెళ్ళాడు. ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఎటువంటి ఘోరమైన తపస్సు అంటే భోజనం లేకుండా, నిద్రాహారాలు మాని, ఒంటికాల మీద నించుని పంచాగ్నిహోత్రం పెట్టుకుని ఎంతో ఘోరమైన తపస్సు చేశాడు. అటువంటి సమయంలో ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అటువంటి సమయంలో ఇప్పుడు అసలు ఎందుకు
సోదరు జంపిన వగకై యాదరమించుకలేక అసురేంద్రుండు కంజోదరుపై వైరము దుర్మాదరంతంగుడై అగుచు చేసే మనుజాదీస. సోదరుణ్ణి హిరణ్యాక్షుణ్ణి చంపేసినటువంటి వైరం, ఆ పగ, ఆ ప్రతీకారేచ్ఛ ఏదైతే ఉండిపోయిందో, ప్రతీకారేచ్ఛ అంటే వాడెవడో మనల్ని కొట్టాడు, మనకి అర్థమయ్యే భాషలోనే మనం మాట్లాడుకుందాం. సోదరు చంపిన పగ అంటే మనల్ని ఎవడో, మన తమ్ముడిని ఎవడో వచ్చి చంప మీద కొట్టాడు. ఏదో ఆడుకుంటున్నాం, బయట నలుగురు పిల్లలందరూ కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు, ఎవరో అనుకోకుండా తగిలిన బాలు కొడితేనే నువ్వు వాడి మీద గొడవకి వెళ్తున్నావే, అవునా కాదా? సోదరు చంపిన పగకై సోదరుడిని చంపేశాడు. ఎంత చెడ్డ! ఒకే కడుపున పుట్టినటువంటి తమ్ముడు రాక్షసుడే అవ్వచ్చుగాక. పగ అది మంచిదా కాదా? ఖచ్చితంగా చెడ్డ పగే. అది ఏమాత్రము బాగుపడేటటువంటి పగ కాదు అది. ఇప్పుడు రాముల వారు సీతాదేవి విషయంలో ప్రతీకారేచ్ఛ చేశారు, లోక కళ్యాణం చేశారు అంటే అది లోక కళ్యాణం కోసం చేశారు. సీతమ్మ వారిని తీసుకురావడం అనేది ఒక కారణం, కానీ అసలు కారణం ఏమిటి? లోకకంటకుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించడం అనేది కారణం. దానికి హేతువు ఆ యొక్క సంకల్పం నెరవేరడానికి, రావణ సంహారము అనేటటువంటి సంకల్పం నెరవేరడానికి దానికి కావాల్సినటువంటి హేతువు, దాని యొక్క కారణము, దానికి కావాల్సినటువంటి రూట్ మ్యాప్ ఏంటి? సీతాదేవి అక్కడికి వెళ్తేనే ఆ రేంజ్లో, ఆ స్థాయిలో రాముడి యొక్క స్థితి కదిలి, తన మనసు కదిలి అంత దూరం వెళ్ళి ఉత్తినే వెళ్ళి చంపేస్తే కుదరదు కదా. ఇప్పుడు రాముడు ఎంత సాత్వికుడు, ధర్మావతారుడు, పూర్ణావతారుడు, ధర్మావతారుడు. ఉత్తినే వెళ్ళి నువ్వు లోకకంటకుడురా, నీ మీద బాణం వేస్తాను కాసేపు నించు అంటే నించునే రకము కాదు రావణాసురుడు. అలా వెళ్ళి కోరి గొడవెట్టుకునే రకము కాదు రాముడు. శ్రీరామచంద్రమూర్తి కోరి వెళ్ళి గొడవ పెట్టుకునే రకం కాదు. వాలిని కూడా కోరి వెళ్ళి గొడవ పెట్టుకోలేదు. సుగ్రీవుడు వచ్చి సాయం అడిగితే వాలిని చంపాడు. సీతాదేవిని అపహరిస్తేనే రావణాసురుడిని చంపాడు. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కారణాలు. అసలు ప్రయోజనం ఏమిటి? రావణ సంహారమే ప్రయోజనం. కానీ ఇవన్నీ కూడా కారణాలు. ఆ కారణమే ఇప్పుడు జయ విజయుల యొక్క మొదటి జన్మ యొక్క అంతరము, అది అంతమవ్వడానికి కొన్ని కారణాలు కావాలి కదా. 3 జన్మల శత్రుత్వంతో పుట్టాలి, ఈయన చేతిలోనే చనిపోవాలి, ఎన్నున్నాయి, అవునా కాదా? 3 జన్మల శత్రుత్వంతో పుట్టి ఈయన చేతిలో చనిపోవాలి అంటే దానికి తగ్గట్టుగా వీళ్ళ కర్మఫలం అంత పెరిగి వీరు ఆ స్థాయికి చేరి పరమాత్మ తానంతట తాను కదలి వచ్చి వీరిని చెనకే స్థాయికి వీరి యొక్క కృత్యము, కర్మ అనేది చేరాలి. అంటే వీళ్ళ యొక్క యాక్టివిటీస్ ఆ రేంజ్లోకి వెళ్ళాలి. కర్మ అనే దానికి నేను మీకు అర్థమయ్యే విషయం చెప్తున్నాను. విక్రమాదిత్య, కర్మ అనేటటువంటి విషయానికి నేను మీకు అర్థమయ్యేటటువంటి భాష చెప్తున్నాను. కర్మ అంటే ఏంటి? వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీ అది ఏ రేంజ్లో ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి? పరమాత్మంతటి పరమాత్మ తానుగా వచ్చి ఇతన్ని చెనకగలగాలి, ఇతన్ని చంపాలి. ఆ స్థాయికి వచ్చి చంపాలి అంటే అతను ఎంత దుర్మార్గుడై ఉండాలి. ఉత్తినే చంపడు కదా పరమాత్మ కూడా. పరమాత్మ ఉత్తినే చంపడు. బలిచక్రవర్తిని అణిచాడే కానీ చంపాడా? లేదు కదా. వామనావతారం ఇంకో 2 వారాల తర్వాత చెప్పుకుంటాం. బలిచక్రవర్తిని అణిచాడు, పాతాళలోకానికి అణిచాడు, చంపాడా? లేదు. విభీషణుణ్ణి అదే కడుపున పుట్టాడు, కైకసి కడుపునే పుట్టాడు. కుంభకర్ణుడు, రావణుడు చెనకబడ్డారు, సంహరింపబడ్డారు. విభీషణుడు తరించిపోయాడు, మహాభాగవతోత్తముడుగా తరించిపోయాడు విభీషణుడు. వారి కర్మ ఫలితమే వారి యొక్క అంతానికి కారణమవుతుంది. విభీషణుడు ఉన్నటువంటి 7 చిరంజీవులలో విభీషణుడు కూడా ఒకడు. ఈనాటికి విభీషణుడు ఉన్నాడనేటటువంటి కొన్ని ఆధారాలు ఉన్నాయి, చదివాము కూడా. సరే, మన కథాభాగానికి వస్తే, సోదరుపై పగ, సోదరు చంపిన పగకై ఆదరమించుకలేకయు అసురేంద్రుండున్ కంజోదరుపై వైరము దుర్మాదరంతుడై చేసే మనుజాదీస.
తన సోదరుణ్ణి చంపాడని చెప్పి శ్రీహరి మీద పగ, శ్రీమన్నారాయణుడి మీద పగ. ఎటువంటి శ్రీమన్నారాయణుడు? పోనీ చంపేటప్పుడు చూసిన వాళ్ళందరూ ఎటువంటి రకంగా వర్ణించి చెప్పారు? క్షుద్ర సూకరము, ఒక పంది. ఎవరు చంపారు? శ్రీహరి చంపాడు మహానుభావ, శ్రీహరి చంపాడు రాజా, శ్రీహరి చంపాడు నీ తమ్ముణ్ణి. ఎలా ఉన్నాడు శ్రీహరి? క్షుద్రసూకర రూపంలో వచ్చాడు. క్షుద్రసూకర రూపంలో రావడం ఏమిటి? అవును, వచ్చాడు. ఎందుకంటే మనం పోయిన వారం మనం అనుకున్నట్టుగా మరి భూమిని ఒక చాప కింద చుట్టేసి సముద్ర జలాల్లో పడేస్తే ఆ జలాలని గ్రసించేటటువంటి అవతారంలో రావాలి, కానీ మానవ అవతారంలో వస్తే కుదరదు కదా. అవునా కాదా? రాముల వారిలాగా కానీ కృష్ణమూర్తిగా కానీ వచ్చినా కుదరదు. కనీసం ఉగ్రావతారం అని చెప్పి మహాకోపిష్ఠుడా నాయన, ఈయన కంటపడితేనే చాలా కష్టం రా అనుకునేటటువంటి పరశురామావతారంలో వచ్చినా కూడా కుదరదు. ఎందుకు? సూకరము, పందికి ఉన్నటువంటి లక్షణం ఏమిటో మనం మొన్నటి రోజున మనం ఆలోచించుకున్నాం, మనం మాట్లాడుకున్నాం. ఒంటికి ఏదైనా అంటుకుంటే తనంతట తాను విదిల్చుకుంటే తప్ప ఆ పందికి ఉన్నటువంటి ఆ పదార్థం కానీ ఆ కొన్ని నీరు కానీ ఏది వదలదు. అవునా? మనం మాట్లాడుకున్నాం ఈ విషయాన్ని. మనం మాట్లాడుకుంటే ఆ రూపంలో వచ్చి సముద్ర జలాలన్నీ కూడా తన రోమకూపాల్లోకి, తన వెంట్రుకల్లోకి, రోమకూపాల్లోకి ఇంకిపోయేలాగా, ఇమిడిపోయేలాగా చేసుకుని భూమిని ఎత్తి కాపాడి తరువాత ఒళ్ళు జూలు విదుల్చుకుంటే మళ్ళీ నీళ్ళన్నీ వెళ్ళి సముద్రంలోకి చేరాయి. అప్పుడు సముద్రాలన్నీ నిండా కనిపించాయి. అంత తతంగం జరిగితేనే కానీ హిరణ్యాక్షుడి యొక్క సంహారం జరగలేదు. దానికి కారణం అది. ఏ స్థాయిలో ఏ రూపంలో వస్తే కార్యం గట్టెక్కుతుందో ఆ రూపంలో రావాలి తప్ప నేనేమిటి పందిరా రావడం ఏమిటి, ఇంకోట్లా రావడం ఏమిటి, నేను అసలు చేపలా అవతారం ఎత్తడం ఏమిటి, నేను సంకల్పించిన మాత్రం మీద అతను చచ్చిపోడా, వాడు దాన్ని చనిపోడా అంటే సంకల్పంతో కుదరదు. నేను వచ్చి చంపుతానని నువ్వే మాటిచ్చావు. నువ్వు నాతో శత్రుత్వం వహించు, నేను వచ్చి నిన్ను చంపుతానని అయినే మాటిచ్చాడు. మరి అది మాట నెరవేరద్దా? నెరవేరాలా వద్దా? ఆ మాట నిలబెట్టుకోవడం కోసమే భక్త సులభుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వచ్చి ఆ రూపంలో హిరణ్యాక్షుని చంపాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు అలా చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆగ్రహోదగ్రుడై ఊగిపోతుంటే శుక్రాచార్యుడు వచ్చి చేసినటువంటి ఉపదేశం వల్ల కాస్త శాంతపడి కాస్త నెమ్మదిగా ఆలోచించడం మొదలుపెట్టి, సరే నా గురువు నా క్షేమం కోరి నన్ను ఉద్ధరించడం కోసం నాకు ఈ ఉపదేశం చేశాడు. గురువు అనేవాడు అలాగే చెయ్యాలి. గురువు అంటే ఎంతసేపు పురాణం కథ చెప్పే మాబోటి వాళ్ళు, లేకపోతే గుళ్ళో లేకపోతే స్కూల్లో పాఠం చెప్పే టీచర్ గారు, ఇంకొకళ్ళు వీళ్ళు మాత్రమే కాదు. మీరు ఏదైనా ఒక సలహా, మీ వల్ల కాని పని ఏదైనా ఒక పని, దాన్ని గట్టెక్కించడం కోసం, దాన్ని మీరు నెరవేర్చుకోవడం కోసం, ఆ పనిని నెరవేర్చుకోవడం కోసం ఏదైనా ఒక సలహా అడిగితే మీకు సలహా ఇచ్చేవాళ్ళు కూడా మీకు గురువులే. అలాగే పౌరోహితుడు పురమునకు హితము కోరువాడు, హితము చేయువాడు ఎవరు? మనం ఏదన్నా ఒక క్రతువు చేసుకుంటుంటే మన కోసం వచ్చి మంత్రభాగాన్ని అనుసంధానం చేసి మనల్ని తరింపచేసి మన చేత ఆ క్రతువు చేయించేవాడు. చాలా చాలా దిగజార్చి మాట్లాడతాం. అత్యాస బ్రాహ్మణరా, ఇటువంటి లేకి మాటలు మాట్లాడతాం. కానీ నీకు ఆ స్థానంలో, బ్రహ్మస్థానంలో ఆ పురోహితుడు కూర్చుని నీ చేత క్రతువు చేయించకపోతే నువ్వు చేసుకోగలవా? చేసుకోలేవు. నీకు గురువు నువ్వు ఎలా చెయ్యాలో చెప్తున్నాడు, ఏం చెయ్యాలో చెప్తున్నాడు క్రతువులో. నీకు గురువు. అతను ఒకవేళ పొరపాటున తప్పే చెయ్యించవచ్చుగాక, మాట్లాడే హక్కు నీకు లేదు. ఏదేమిటండి తప్పు చేయించారు, మీకు ఇంతేను, నోటికి వచ్చింది ఏదో చదివేస్తారు, వెళ్ళిపోతారు, డబ్బులు కక్కుర్తి, ఈ పిచ్చవాగుడంతా వాగడానికి మాత్రం వీల్లేదు. నేను గట్టిగానే చెప్తున్నాను. నీవు కోరి తెచ్చి పెట్టుకున్నావు అతన్ని ఆ స్థానంలో, బ్రహ్మస్థానంలో కూర్చుని నా చేత క్రతువు చేయించు, నా చేత ఈ క్రతువు చేయించు అని చెప్పి నీవే కోరి తెచ్చి పెట్టుకున్నావు అతన్ని.
అవమానించే హక్కు నీకు లేదు. అవమానిస్తే నీకన్నా చెడిపోయేవాడు, నీకన్నా నాశనం అయిపోయేవాడు ఇంకెవడు ఉండడు. అది గురువు అంటే, అది పౌరోహితుడంటే, బ్రాహ్మడంటే. నేను బ్రాహ్మణులందరినీ ఏదో వెనకేసుకు రావడం కోసం ఏదో మాట్లాడడం లేదు, కానీ ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని నేను చెప్తున్నాను. పిలిచిన తర్వాత, మంత్రం చెప్పించుకున్న తర్వాత ఎందుకు అతని గురించి అంత లేఖిగా మాట్లాడడం, అంత హీనంగా మాట్లాడడం, అంత అవమానించడం ఎందుకు? దానివల్ల మనం ఏమి బాగుపడుతున్నాం? అతనికి ఏమీ అవ్వదు, అతను అవమానం మాత్రమే పడతాడు. కానీ బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టుకున్నటువంటి మనిషిని అవమానించడం వల్ల మనం ఎంత నాశనం అయిపోతున్నాం అది తెలుసుకోవాలి. ఇప్పుడు శుక్రాచార్యుడు చెప్పినటువంటి నీతి విన్నాడు హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడు విని తపస్సు చేయడానికి నిర్ణయించుకున్నాడు. తపస్సు చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు ఎవరికి చెప్పాలి? భార్యకి చెప్పాలి. లీలావతి, హిరణ్యకశిపుడి యొక్క భార్య పేరు లీలావతి. గుర్తుపెట్టుకోండి అందరూ, లీలావతీదేవి పరమ పతివ్రత. ఏమిటో రాక్షసుల భార్యలందరూ పతివ్రతలే, రాక్షసులు మాత్రం అలా ఉంటారు, అనుకుంటారు. ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఏమిటో అందరూ పతివ్రతలే, మండోదరి పతివ్రతే, లీలావతి పతివ్రతే, సులోచన పతివ్రతే, అందరూ పతివ్రతలే. వీళ్ళు ఎందుకు ఇలా ఏడిశారు మరి? అదే మరి వాళ్ళ పాతివ్రత్యమే వీళ్ళు ఇంత అకృత్యాలు చేస్తున్నా పాపం పండే వరకు వాళ్ళని కాపాడింది. ఖచ్చితంగా లీలావతీదేవి యొక్క పూజ ఫలితం హిరణ్యకశిపుణ్ణి తన పాపం పండే వరకు కాపాడింది. కన్న కొడుకుని, కడుపున పుట్టిన కొడుకుని అన్ని హింసలకి గురి చేస్తున్నా లీలావతీదేవి చేసుకున్నటువంటి పూజ యొక్క ఫలితం. ఆవిడ ఏం చేస్తుంది? ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేశాడు? భార్య అయినటువంటి లీలావతీదేవికి తల్లిదండ్రులైనటువంటి దితీదేవి కశ్యపులకి చెప్పాడు, నేను ఇలాగా తమ్ముడిని సంహరించినందుకు శ్రీహరి మీద దండయాత్ర చేయడం కోసం అన్నట్టుగా చెప్పి, నేను శక్తిని పెంచుకోవడం కోసం, నా యొక్క శక్తిని పెంచుకోవడం కోసం నేను తపస్సు చేయడానికి వెళ్తున్నాను, తపస్సు చేయడం కోసం అరణ్యానికి వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళందరి అనుమతి తీసుకుని లీలావతీదేవికి కూడా చెప్పి బయలుదేరాడు. ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. మరి లీలావతీదేవి ఏం చేసింది? లీలావతీదేవి అసలు చేయాల్సిన అవసరం ఏమిటి, చేయాల్సిన పని ఏమిటి? ఇప్పుడు భర్త ఇంట్లో లేడు, పిల్లలు ఇంకా పుట్టలేదు, పాపం ప్రహ్లాదుడు ఇంకా పుట్టాలి కదా, అప్పటికి జస్ట్ గర్భవతి అంతే. అప్పుడే గర్భవతి అనేటటువంటి విషయం తెలిసింది, అప్పటికి గర్భవతి. దితి కశ్యపులు అంటారా ఇక్కడ ఆశ్రమంలో ఉంటారు, అత్తగారు మామగారు ఆశ్రమంలో ఉంటారు. పొద్దున్నే భర్తకి ఏమీ చెయ్యక్కర్లేదు, భర్త ఎలాగో చక్కగా వెళ్ళిపోయాడు, తపస్సు చేసుకుంటాను స్వామి అని చెప్పి వెళ్ళిపోయాడు. అత్తగారికి మామగారికి పొద్దున్నే టిఫిన్ పెట్టక్కర్లేదు, ఇడ్డలు వేయక్కర్లేదు, మధ్యాహ్నం భోజనం పెట్టక్కర్లేదు, రాత్రికి రొట్టెలు వత్తక్కర్లేదు. చక్కగా పొద్దున్నే స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని మిగిలిపోయిన వెబ్ సిరీస్ అన్నీను, లేకపోతే బిగ్ బాస్ 5 సీజన్ కంప్లీట్గా ఫైనలిస్ట్ వరకు చూసేసుకుంటే సరిపోతుందని అనుకోలేదు లీలావతి అలా ఆలోచించలేదు. లీలావతీదేవి చేసినటువంటి ఒక గొప్ప పని ఏమిటో తెలుసా? భర్త లేనప్పుడు దేవతార్చన తను చేసింది. ఇంట్లో దేవతా మందిరం ఉంటుంది కదా, అక్కడ దేవతార్చన తను చేసింది. అదీ కాకుండా తన భర్త సంకల్పించినటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో, ఆ తపస్సు ఏదైతే ఉందో, అది నిర్విఘ్నంగా జరగాలి అనేటటువంటి కోరికతో తను కూడా ఇంట్లో దేవతలని ఆరాధించింది. ఇలా చెప్తున్నానని అనుకోకండి, ప్రతి భార్య చేయాల్సిన పని అది. ఇప్పుడు భర్త ఏదో పని మీద ఊరు వెళ్తాడు, భర్త ఏదో పని మీద, ఏ వయస్సు భర్త అయినా సరే, కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు భర్త అయినా సరే, 45 ఏళ్ల మనిషి భర్త అయినా సరే, 65 ఏళ్ళ ఆవిడ భర్త అయినా సరే, 85 ఏళ్ళ ఆవిడ భర్త అయినా సరే, ఏదో పని మీద ఊరు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? భర్త క్షేమంగా ఇంటికి రావాలి అని చెప్పి ఇంట్లో దీపం పెట్టి దేవతలని ప్రార్థించుకోవాలి. భర్త ఏదన్నా క్రతువు చేస్తున్నాడు,
క్రతువు చేసినప్పుడు అతనికి వెనక నించుని, కుడి పక్కకు కూర్చుని వెనక నించుని, నువ్వు క్రతువు చేసేటప్పుడు భర్తతో పాటు పీటల మీద కూర్చుంటే ఎడం పక్కన కూర్చోవాలి. ఇప్పుడు ఏ సత్యనారాయణ వ్రతమో చేస్తున్నారు, లేదంటే హోమం చేస్తున్నారు, లేదంటే ఇంకోటి ఏదో చేస్తున్నారు, కన్యాదానం చేస్తున్నారు, లేదంటే కొడుకు ఉపనయనం చేస్తున్నారు. ఇన్ని చేస్తుంటే భర్తకి ఎడం పక్కన కూర్చుని క్రతువులో పాల్గొనాలి. లేదు, భర్త ఒక్కడే కూర్చుని చేస్తున్నాడు. భార్య చేయాల్సిన పని ఏంటి? తన పాటికి తనేదో వేరే పనిలో ఉండదు. కుడి పక్కన నుండి భర్తకి కావాల్సినటువంటి సామాగ్రి అన్నీ కూడా అందిస్తూ ఉండాలి. క్రతువు చేయాల్సినటువంటి, క్రతువుకి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా అందిస్తూ ఉండాలి. లీలావతీదేవి ఏం చేసింది? భర్తతో పాటు పాపం గర్భవతి అండి, వెళ్ళలేదు. గర్భవతి కదా, ఎంతైనా వెళ్ళదు కదా. చూస్తూ చూస్తూ ఎవరు పంపించరు కూడా. పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోరు. నేను తీసుకెళ్తాను, నా భార్యను నేను అరణ్యానికి తీసుకెళ్తాను అంటే, బుద్ధి ఉందా లేదా? గర్భవతిరా, కడుపుతో ఉంది పిల్ల, అమ్మాయిని తీసుకెళ్తారంటావంటే ఎవరైనా అంటారు. దాంట్లో ఏమీ పెద్ద గొప్ప ఏమీ లేదు, విశేషం లేదు, వింత లేదు. కాబట్టి తీసుకెళ్ళలేదు. లీలావతీదేవి ఇంట్లో తన భర్త క్షేమంగా రావాలి, తన భర్త యొక్క తపస్సు నిర్విఘ్నంగా జరగాలి, జరిగినటువంటి తపస్సు కూడా ఎటువంటి సంకల్పంతో చేస్తున్నాడో ఆ సంకల్పం నెరవేరేలాగా జరగాలి అనేటటువంటి తన కోరిక, తన యొక్క సంకల్పముతో దేవతని, అమ్మవారిని ప్రార్థించింది. ఇలా జరుగుతుండగా దేవతలందరూ కూడా, పైన దేవతలందరూ కూడా ఒక సమావేశం పెట్టుకున్నారు. ఒక చిన్న కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. ఈజీగా అర్థమవుతుంది మీకు. చిన్న మీటింగ్, స్టాఫ్ మీటింగ్ లాంటిది పెట్టుకున్నారు. ఏమిటి? ఒరే, వీడి హిరణ్యకశిపుడి ధాటే మనం తట్టుకోలేకపోతున్నాం. హిరణ్యకశిపుడే పరమలోక కంటకుడు. హిరణ్యకశిపుడి పేరు తలుచుకుంటేనే ఉన్నవాళ్ళు పారిపోతున్నారు, చెండేస్తున్నాడు ఒక్కొక్కడిని. వీడు తపస్సుకి వెళ్ళాడు, ఇంకాస్త శక్తి పెరుగుతుంది. దానికి తోడు వీటన్నిటికీ గోరుచుట్టు మీద రోకటిపోట్లాగా ఇప్పుడు ఏంటి, వీడు ఆ అమ్మాయి లీలావతీదేవి గర్భం దాల్చింది, గర్భవతిగా ఉంది లీలావతీదేవి. వీడి భార్య, ఈ హిరణ్యకశిపుడి భార్య అయినటువంటి లీలావతీదేవి గర్భవతిగా ఉంది. హిరణ్యకశిపుణ్ణే తట్టుకోలేకపోతున్నాము. హిరణ్యకశిపుడికి ఒక కొడుకు పుట్టి, ఆ కొడుకు కూడా రాక్షస వంశ సంజాతుడే కాబట్టి, రాక్షస గుణాలతో పెరిగి అదే ప్రవృత్తితో ప్రవర్తిస్తే మన పాలిట ఇంకొక యముడు తయారవుతాడు, ఇంకొక కంటకుడు తయారవుతాడురా మన పాలిట అని చెప్పి వీళ్ళందరూ కూడా నిర్ణయించుకుని అనుకున్నారు. లీలావతీదేవి యొక్క గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ పిండాన్ని కంప్లీట్గా, పూర్తిగా, సంపూర్ణంగా మనం అసలు తొలగించేయాలి. ఆ గర్భస్థ పిండంగా ఉండగానే మనం సంహరించేయాలి, ఆ పిండాన్ని నిష్ఫలం చేసేయాలి, అబార్ట్ చేసేద్దాం. సింపుల్, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో డెలివరీ అవ్వకుండా అబార్ట్ చేసేద్దాం అని చెప్పి అనుకున్నారు. చాలా తప్పుడు ఆలోచన. దేవతలే అయినా సరే, న్యాయంగా మాట్లాడుకోవాలంటే దేవతలే అయినా సరే, గర్భస్థురాలైనటువంటి, గర్భిణి అయినటువంటి స్త్రీ పట్ల అటువంటి భావనతో ఎప్పుడూ ఆలోచించకూడదు. గర్భస్థ పిండాన్ని గర్భంలో ఉండగానే మనం చెనికేయాలి, గర్భస్థ పిండాన్ని మనం నిర్మూలించేయాలి, పుట్టకుండా చేసేయాలి అనేటటువంటి భావన పరమ పైశాచికమైనటువంటి భావన. దేవతలే అయినా సరే, ఏమో నీకు హాని కలిగించకపోవచ్చేమో, నిజంగా కలిగించాడా? లేదుగా. ప్రహ్లాదుడు ఏమన్నా హాని చేశాడా దేవతలకి? లేదు, ఖచ్చితంగా చేయలేదు. ప్రహ్లాదుడు ఎటువంటి హాని చేయలేదు దేవతలకి. ఇదంతా మనం తర్వాత మాట్లాడుకుంటాం. కానీ వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? గర్భస్థ పిండాన్ని నిర్మూలించేయాలి, గర్భస్థ పిండాన్ని నిర్మూలించేస్తే మనం బతికిపోతాం. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని తట్టుకుంటున్నాం, వీళ్ళకంటూ ఓ వారసుడు తయారైతే వాణ్ణి తట్టుకోవడం ఇంకెంత కష్టంగా ఉంటుందో అనేటటువంటి భావన ఏదైతే ఉందో అది పరమ పైశాచికమైనటువంటి భావన. అలా ఆలోచించకూడదు. ఎంత దేవేంద్రుడైనా సరే, ఎంత వరుణుడైనా సరే, ఎంత అగ్నిదేవుడైనా సరే, ఎటువంటి వాడైనా సరే అలా ఆలోచించకూడదు. కానీ ఆలోచించి అన్నిటికీ ఉన్నాడుగా పాపాల భైరవుడు. పాపం ఇంద్రుడు మంచికి చెడుకి అన్నిటికీ ఇంద్రుడే. ఇంద్రుణ్ణి ప్రేరేపించారు, నువ్వు వెళ్ళి లీలావతీదేవిని అపహరించుకుని తీసుకురా.
తన అంతఃపురంలో తనకు ఎటువంటి చేటు మనం చేయలేము. చేటు చేశామని తెలిసిందంటే మాత్రం రేపు శక్తి పెంచుకుని తపశ్శక్తి కూడా తోడైతే ఈ హిరణ్యకశిపుడు వచ్చి తన అంతఃపురంలోనే తన భార్యకి చేటు చేశాము అనేటటువంటి విషయం కనుక తెలిస్తే హిరణ్యకశిపుడు తపస్సు నుంచి వచ్చిన తర్వాత మామూలుగా ఉండదు పరిస్థితి. కాబట్టి నువ్వు ముందు అపహరించుకుని తీసుకురా అని చెప్పి ప్రేరేపించారు దేవతలందరూ. ప్రేరేపిస్తే ఇంద్రుడు ఒప్పుకున్నాడు. ఎవరు ఇంద్రుడు? ఇంద్రుడును హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు వీళ్ళంతా ఏమవుతారు అసలు? అన్నదమ్ములేగా, ఒక తండ్రి పిల్లలే అందరూ, అవునా కాదా? ఒక తండ్రి పిల్లలు, ఒక ఇంటి పేరు వారు, కశ్యపులు, అందరూ కూడా కశ్యపులే. కశ్యపులు అంటే కశ్యప ప్రజాపతి యొక్క సంతానం వీళ్ళంతా. మరి అన్నదమ్ముడి యొక్క భార్య పట్ల తన యొక్క భావన, తన యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలి? ఎంత చెడ్డ తమ్ముడు, అవునా కాదా? ఎంత రాక్షసుడే కావచ్చు తమ్ముడి భార్య పట్ల నీ చూపు, నీ భావన, నీ ఆలోచన ఎలా ఉండాలి? ఇప్పుడు తమ్ముడు దుర్మార్గుడే కావచ్చు, తమ్ముడి భార్యని నువ్వు రక్షించాలా లేదా? నీ కన్న బిడ్డ అనుకుని నువ్వు రక్షించాలా లేదా? మరి ఇంద్రుడు కూడా బయలుదేరాడు అంటే పదవీకాంక్ష, అది లోక కళ్యాణం కోసమే కావచ్చు. ఇప్పుడు ఇంద్ర పదవి అనేది లోక కళ్యాణం కోసము, దేవతలని ఉద్ధరించడం కోసము, దేవతలందరికీ కూడా నాయకత్వం వహించడం కోసమే కావచ్చు. కానీ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది తప్పుడు ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానం వల్ల ఇంద్రుడు చాలాసార్లు చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా శాపాలకు లోనయ్యాడు. కానీ తప్పలేదు ఇంద్రుడికి తప్పలేదు. నేను అటు చెప్తాను ఇటు చెప్తాను, రెండు వైపులా కూడా సమర్థించుకోవాలంటే ఇంద్రుడికి తప్పలేదమ్మా. కానీ చేసినది తప్పుడు ఆలోచన, కానీ తప్పలేదు. బయలుదేరి హిరణ్యకశిపుడి యొక్క అంతఃపురం చేరుకుని లీలావతీదేవిని అపహరించాడు. అంటే సింపుల్, కిడ్నాప్ చేశాడు. మాయ ఆవరించేలా చేసి కిడ్నాప్ చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగింది? తీసుకువెళ్తుండగా రావాల్సినటువంటి మహానుభావుడు వచ్చాడు. ఎవరు? నారద మహర్షి వచ్చి నారద మహర్షి చెప్తాడు, ఎవరు ఇంద్ర తీసుకువెళ్తున్నావు అని చెప్పి. నారద మహర్షికి తెలీదా ఎవరో తీసుకెళ్తున్నది, ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలీదా? చేసిన పాపం చెప్తే పోతుంది, ముందు చెప్పిస్తాడు. అందుకనే ఎవరిని తీసుకెళ్తున్నావు అని చెప్పి ఇంద్రుడు చెప్పాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి వెళ్ళాడు, శక్తి పెంచుకోవడానికి, తన తమ్ముడిని చంపినటువంటి శ్రీహరిపై పగ తీర్చుకోవడానికి తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఈలోగా మేమందరం ఈ రకంగా ఆలోచించుకున్నాం, హిరణ్యకశిపుడిని హిరణ్యాక్షుడిని తట్టుకోలేకపోతున్నాము, వీళ్ళకంటూ వారసుడు వస్తే ఆ వారసుడితో మా పరిస్థితి ఎలా ఉంటుందో, మేము ఇంకెన్ని అగచాట్లు పడాలో అనేటటువంటి భావన మాకు కలిగి లీలావతీదేవిని ఇలా అపహరించి తన గర్భస్థ పిండాన్ని ఇలాగా నిర్మూలిద్దామని చెప్పి మేము అందరము కూడా ఒక తీర్మానం చేసుకుని అందరూ ప్రేరేపిస్తే నేను బయలుదేరాను మునీంద్ర అని చెప్పి చెప్పుకున్నాడు. ఉన్నది ఉన్నట్టే చెప్పాడు. దానికి ఏమీ ముందు వెనక ఏమీ తోకలు తగిలించి మసాలా యాడ్ చేసి చెప్పలేదు. ఉన్నది ఉన్నట్టే చెప్పాడు. పాపం ఆ విషయంలో అభినందనీయుడు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అనేది ఈనాటి రోజుల్లో చాలా గొప్ప విషయం. చెట్టు మించి ఆకులు రాలేయి అనడానికి, చెట్టు కూలిపోయింది అని చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. చెట్టు మీద నుంచి 4 ఆకులు రాలుతాయి, అది పెద్ద విషయమా? హోరు వాన వచ్చి చెట్టు కూలిపోయింది, చెట్టు పక్కన ఉన్న 4 ఇళ్ళు రాలిపోయాయి అని చెప్తే ఎలా ఉంటుంది? మీడియా చేస్తున్నది అదే. అంతా మన పురాణాల్లోనే ఉంది, అంతా మన పురాణం, మన ఇతిహాసాల్లోనే ఉంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే ఏ ఇబ్బంది లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే దానికి ముందు వెనక ఆది ఉదాత్త స్థాయిలోనూ అంత్యోదాత్త స్థాయిల్లోనూ మాట్లాడుకుంటూ వాళ్ళు ఇలా చేశారట అనుకుంటూ దీర్ఘాలు తీసుకుంటూ అక్కర్లేని చోట ఒత్తులు ఎగరగొట్టేసేసి లేని చోట ఒత్తులు పెట్టేసేసి నీకున్న పాండిత్యానికి కాస్త పైత్యం కలిపి ఒకే సీన్ని, ఒకే సన్నివేశాన్ని ఒక 10 సార్లు 15 సార్లు రుద్ది పొద్దున 6 నుంచి సాయంత్రం 9:30 వరకు అదేదో శ్రీవారి బ్రహ్మోత్సవం క్లిప్పింగ్ లాగా చూపిస్తాడు. వచ్చేది పుణ్యమీ లేదు, పాడు లేదు. చూస్తే మనకి ఎన్నిసార్లు చూస్తాం? మనము చూస్తాం, ఎందుకంటే మనకు అదో ఆనందం. బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ చూసే వాళ్ళకి మనకు ఉండాలి. వాడు అన్నిసార్లు చూపిస్తాడు.
కాబట్టి ఇంద్రుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఇలా చేస్తున్నాను అని చెప్తే నారదుడు దూరాలోచన చేశాడు. దురాలోచన కాదు, దూరాలోచన. చాలా దూరం ఆలోచించాడు. ఎందుకు? నారదుడు త్రికాలవేది, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి మహర్షి. చాలా దూరం ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ నిర్ణయం ఏమిటి, ఏం ఆలోచించాడు, ఏ రకంగా అడుగు వేయబోతున్నాడు అనేది తరువాతి భాగంలో తెలుసుకుందాం. ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుదాం అందరం. లీలావతీదేవిని అపహరించుకుని తీసుకువెళ్ళిపోతున్నటువంటి ఇంద్రుణ్ణి ఆపి ప్రశ్నించాడు దేవర్షి అయినటువంటి నారదుడు. నారదుడు ఇంద్రుడిని ప్రశ్నించాడు. ప్రశ్నించినప్పుడు ఇంద్రుడు కూడా చెప్పాడు, ఫలానా హిరణ్యకశిపుడి భార్య గర్భవతి. మేము ఆలోచించుకున్నటువంటి విధానం ప్రకారం హిరణ్యకశిపుల యొక్క ఉద్ధృతినే తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి వారి వారసుడిని మేము ఎలాగ సహించగలము, అతని యొక్క ప్రభావం దేవగణాల మీద ఏ స్థాయిలో ఉంటుంది అనేటటువంటి మాకు అటువంటి ఒక బెరుకు, ఒక భయము ఉన్నది. కాబట్టి ఆ గర్భస్థ పిండాన్ని మేము గర్భస్థ పిండంగానే కడుపులో ఉండగానే నిర్మూలించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చాము అంటే అప్పుడు నారదుడు అంటాడు, ఎంత తప్పు ఇంద్ర, దేవేంద్రుడివి కాబట్టి నీవు ఆ స్థాయిలో ఆలోచించాలి. నీవు ఏనాడు కూడా దిగజారి ఆలోచించకూడదు. పైగా నీకు తమ్ముడు. మంచి చెప్పాడు నారదుడు కూడా, మంచి చెప్పాడు. నీకు తమ్ముడు హిరణ్యకశిపుడు, నీకు తమ్ముడు, సోదరులు మీరిద్దరు, ఒక తండ్రి పిల్లలు అందరూ. తల్లులు కూడా ఏమీ అంత పెద్ద కొట్టుకునేంత వైరం ఉన్నటువంటి తల్లులు కారు. ఆ తల్లులిద్దరూ ఒక కడుపున పుట్టిన పిల్లలు, దక్ష ప్రజాపతి కూతుళ్ళు, అదితి దితి, ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. ఇప్పుడు వేరే ఇంట్లోంచి వచ్చినటువంటి భార్యలేమీ కారు వాళ్ళిద్దరూ, వేరే ఇంట్లోంచి వచ్చినటువంటి అమ్మాయిలు కారు. అదితీదేవి దితీదేవి ఇద్దరు కూడా, వాళ్ళిద్దరూ కూడా ఒక తల్లి పిల్లలు, ఒక తండ్రి పిల్లలు, దక్ష ప్రజాపతి కూతుళ్ళు. అటువంటి సమయంలో మీరు ఎంత అమరికగా ఉండాలి. అది లేకపోగా మీరు ఒకరు ఇంట లేని సమయంలో, భర్త ఇంట లేని సమయంలో నీకు పుత్రికా సమానమైనటువంటి, నీకు సోదరి సమానము కానీ పుత్రికా సమానము అంటే నీ కూతురు లాంటిదైనటువంటి నీ మరదలు లీలావతి, ఆమెని నిగ్రహించి, ఆమెని నిర్బంధించి గర్భవతి అయినటువంటి అమ్మాయిని తీసుకుని వెళ్ళి నీవు ఇటువంటి అకృత్యము చేయడము చాలా హేయము, ధర్మ విరుద్ధము. అంటే ఇంద్రుడు తెలుసుకున్నాడు. ఇంద్రుడి యొక్క గొప్పతనం ఏమిటంటే చెడు వింటాడు, మంచి వింటాడు. దేవతలందరూ ప్రేరేపించినప్పుడు ఎలా రెచ్చిపోయి పాపం విన్నాడో, నారద మహర్షి మంచి చెప్పిన వెంటనే విన్నాడు. అందుకు హీ షుడ్ బి అప్రిషియేటెడ్. కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ పడిపోయిన వెంటనే దేవతలందరూ వద్దు వాడి చంపి గర్భస్థ పిండాన్ని నువ్వు నిర్మూలించే అని చెప్పగానే అదొక్కటే ఎజెండా, సింగిల్ పాయింట్ ఎజెండా, వెళ్ళడం, చిడికేయడం, వచ్చేయడం. ఇంద్రుడు చేసిన మంచి పని ఏంటి? మధ్యలో నారదుడు అడ్డుపడడం అనేది అదృష్టమైతే ఇంద్రుడు చేసిన మంచి పని నారదుడు చెప్పినది వినడం. నారదుడు కూడా గురు సమానుడే, వినతండ్రి. నారదుడు కూడా ఎవరు? బాబాయ్, అంతే కదా. బ్రహ్మగారి పిల్లలే కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి, వీళ్ళందరూ ఈ ప్రజాపతులందరూ కూడా బ్రహ్మగారి కొడుకులైనప్పుడు, నారదుడు బ్రహ్మమానస పుత్రుడైనప్పుడు వీళ్ళందరూ అన్నదమ్ములేగా అయ్యేది. హిరణ్యకశిపుడికి, హిరణ్యాక్షుడికి, ఇంద్రుడికి, ఇంద్రాది దేవతలందరికీ, అశ్విని దేవతలకి అందరికీ నారదుడు ఏమవుతాడు? పినతండ్రి అవుతాడు, బాబాయ్ అవుతాడు. బాబాయ్ గారు చెప్పాడు, ఒరే నాన్న అలా కాదు, నువ్వు తప్పు చేస్తున్నావమ్మా, అలా కాదు, చెయ్యకూడదు, అలాగా చెయ్యకూడదు. నీవు నీ ఇంద్ర పదవికి కళంకం తెచ్చుకుంటున్నావు, నీ స్థానానికి నీవు కళంకం తెచ్చుకుంటున్నావు. కాబట్టి నా మాట విని ఈమెని నా సంరక్షణలో వదులు. అంటే ఇంద్రుడికి ఒక అనుమానం ఉంది, నీ సంరక్షణలో వదులుతాను, బాగానే ఉంది. ఈవిడ రేపు పొద్దున పురుడు పోసుకుంటుంది, వాడు రాక్షసుడే అవుతాడు. ఎందుకు? రాక్షస వంశ సంజాతుడు రాక్షసుడే అవుతాడు. మనిషికి పుట్టినవాడు మనిషే అవుతాడు, దేవతలకు పుట్టినవాడు దేవతల యొక్క కోవలోకే వస్తాడు. వాడి గుణం ఎలాంటిది అన్నది పక్కన పెట్టండి. రాక్షసులకు పుట్టినవాడు రాక్షసుడనే ముద్రతోనే ఉంటాడు.
వాడు మంచివాడైనా సరే రాక్షస వంశ సంజాతుడు. మరి ఏంటి పరిస్థితి? అటువంటి తండ్రి యొక్క సంరక్షణలో పెరిగితే ఈ పుట్టేటటువంటి బిడ్డడు ఎటువంటి రకంగా తయారవుతాడు? తండ్రిని బట్టే బిడ్డ అంటారు కదా లోకంలో. అంటే నారదుడు చెప్తాడు, ఇంద్ర మర్చిపోయి మాట్లాడుతున్నావు. పెంచేటటువంటి పద్ధతిలో ఉంటుంది పిల్లలకి మొదటి నుంచే ధార్మిక బుద్ధి, మొదటి నుంచే సాత్విక ప్రవృత్తి అన్నీ చక్కగా అలవరిచి భక్తి ప్రపత్తులు అన్నీ నేర్పిస్తే ఎందుకు తయారవుతారు అలాగా? ఇది ఈనాటి తల్లిదండ్రులందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం, నాతో సహా. నేను తండ్రినే, నా పిల్లలకు కూడా నేను మంచి చెప్పుకోవాలి. నేను చెప్పుకుంటేనే మీకు చెప్పండి అని చెప్పి. మనం మంచి చెప్తే మంచే నేర్చుకుంటారు పిల్లలు. మన భేషజానికి వెళ్ళి నువ్వు మోడ్రన్గా ఉండు, హైఫై లైఫ్ అనుభవించు అన్నీ వదిలేసిన తర్వాత అన్నీ చెప్పేసి రేపు పొద్దున్నది మాట వినలేదని ఇవాళ ఏడవడం ఎందుకు? మొదటి రోజున ఏం చేసావు చెప్పుకోకుండా? సాంప్రదాయబద్ధంగా పెరగాలన్నా, పురాణ ఇతిహాసాల పట్ల, ధర్మం పట్ల వారికి పిల్లలకి గౌరవము అవగాహన ఏర్పడాలన్నా నువ్వు అవలంబించి తీరాలి కదా. ముందు తండ్రిగా నువ్వు ముందు ఒంటి మీద జంధ్యం వేసుకో, తల్లిగా నువ్వు మొహాన్ని బొట్టెట్టుకుని మళ్ళీ మంగళసూత్రంతో కనిపించు. పిల్లలు అది నేర్చుకుంటారు. అథవా మాట ఇరిటేషన్ అనే మాటతో అన్నీ వదిలేసేసి, మోడ్రన్ లైఫ్ అనే మాటతో అన్నీ వదిలేసేసి ఏదో బతికేసుకుంటూ వెళ్ళిపోయి నా పిల్లలు నా మాట వినట్లేదు, సాంప్రదాయబద్ధంగా ఉండట్లేదు అనుకుంటే ఆనాడు తిట్టే హక్కు, అనే హక్కు, విమర్శించే హక్కు తండ్రిగా తల్లిగా నీకు లేదు. నువ్వు చెప్పలేదు ముందు నువ్వు చెప్పకుండా ఆఖరణ వినలేదనే ఏడుపెందుకు? ముందే చెప్పుకోవచ్చుగా. చెప్పు ముందు, వినండి మీరు కూడా. అమ్మ నాన్న చెప్పినప్పుడు విని తీరాలి. చదువుల విషయమనే కాదు, చదువులు మీ స్థాయికి, మీ బుర్రకి, మీకు ఎంత అర్థమై ఎంత చదువుకోగలిగితే అంత చదువుకుంటారు, అంతే. అక్కడితో వదిలేయండి. కానీ సంస్కారము, నేను ఛాలెంజెస్ చెప్తున్నాను. ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఏ ఒక్కడు కూడా ఇంటికి వచ్చిన పెద్ద మనిషికి కనీసం గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళకి ఆ కాలేజీలో ఎవడు అది నేర్పించడు. కాలేజీలో నేర్పించిందే వాడికి అలవాటు అవుతుంది. ఎందుకు? కాలేజీలోనే బతికాడు, కాలేజీలోనే ఉన్నాడు, అన్ని వాటిల్లోనే అయిపోతుంది వాడి జీవితం. ఇంటికి వచ్చిన వాడికి గ్లాసు నీళ్ళు ఇచ్చి కాస్త నవ్వుతూ పలకరించి మాట్లాడాలనే జ్ఞానం మాత్రం ఎవరికి ఉండదు. ఫస్ట్ ర్యాంకులు వచ్చాయని చెప్పుకునేవాడు ఎవరికి కూడా. ఆ సంస్కారం ఎవరికి ఉంటుంది? అమ్మ నాన్న మాట వినే వాళ్ళకు ఉంటుంది. అంటే ర్యాంకులు వచ్చిన వాడు అమ్మ నాన్న మాట వినలేదా? విన్నాడు. వాడు అదొక్కటే విన్నాడు, మిగతావేవి వినలేదు. వీడు 70 మార్కులు వచ్చినవాడు అన్నీ విన్నాడు. చదువుకోవాలనే విషయం విన్నాడు, ఆడుకోవాలనే విషయం విన్నాడు, పూజా పునస్కారం సంగతి విన్నాడు, సంప్రదాయం విన్నాడు, పురాణ ఇతిహాసాల పట్ల విన్నాడు, ధర్మం పట్ల విన్నాడు, అన్నిటి పట్ల విన్నాడు, అతిథుల పట్ల విన్నాడు, అన్నీ విన్నాడు. అలా చెప్పుకోవడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. వినేలా చెప్పుకోవడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. వినడం పిల్లల కర్తవ్యం. అదే నారదుడు కూడా అన్నాడు. నారదుడికి ఏమిటంత ఇంట్రెస్ట్? నేను చెప్తాను, నేను ఆ బిడ్డ దేవతలకు అనుకూలంగా ఉండేలాగా నేను తర్ఫీదు ఇస్తాను, మొదటి నుంచి ఆ బీజం నేనే వేస్తాను అని చెప్పి నారదుడు అన్నాడు ఇంద్రుడితో. అప్పటితో ఇంద్రుడు నారదుడి యొక్క సంరక్షణలో లీలావతీదేవిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు చేసిన మంచి పని ఏంటంటే ఆ పగని పగలా పట్టేసుకుని, నా దేవతలు, నా స్టేటస్ ఏమైపోతుంది, ఇప్పుడు నేను వాళ్ళందరి దగ్గర మాటిచ్చి వచ్చాను, నేను యముడికిను, వరుణుడికి, అగ్నికి, ఇంకొకడికి, అశ్విని దేవతలకి, అందరికీ నేను మాటిచ్చి వచ్చాను, ఎలాగైనా సరే నేను లీలావతీదేవిని తీసుకొస్తాను, గర్భస్థ పిండాన్ని నిర్మూలించేద్దామని చెప్పి నేను మాటిచ్చి వచ్చాను, నా స్టేటస్, నా పదవి, నా ఇది, నా హోదా, ఇవన్నీ మాట్లాడలేదు ఇంద్రుడు కూడా. పట్టు విడుపులు ఉండాలి. చెప్పిన వాళ్ళు ఏదన్నా చెప్తే మంచి చెప్పినప్పుడు ఆ విషయం మీద పట్టు విడుపులు ఉండాలి. అదే ప్రదర్శించాడు ఇంద్రుడు కూడా. ఏ విషయంలో అయినా సరే మంచి, మనం అనుకున్నది, మనం ఆలోచిస్తున్నటువంటి విధానం తప్పైతే, ఒరే అలా కాదు, నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు, నా మాట విను, ఇది పద్ధతి కాదు, నువ్వు ఇలా ఆలోచించి ఈ రకంగా చెయ్యి అని చెప్తే వినగలగాలి. పట్టు విడుపు అంటే అదే. ఆ పట్టు విడుపునే పాటించాడు ఇంద్రుడు కూడా. పాటించి
నారదుడి యొక్క సంరక్షణలో లీలావతీదేవిని వదిలి వెళ్ళిపోయాడు, దేవలోకానికి వెళ్ళిపోయాడు, అమరావతికి వెళ్ళిపోతే నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు, తన నిజగృహానికి తీసుకెళ్తాడు లీలావతీదేవిని తీసుకెళ్ళి తన యొక్క సంరక్షణలో ఉంచుకుంటూ ధర్మాన్ని బోధిస్తాడు. ఎవరికి? లీలావతీదేవికి ధర్మం బోధిస్తే పాపం నిండు చూలాలు కడుపుతో ఉన్న ఆవిడ స్థిరంగా కూర్చుని పాపం చెప్పేదంతా వినగలదా? కడుపుతో ఉన్న వాళ్ళ ఇబ్బంది ఏంటో, ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళని చూశాను కాబట్టి నాకు తెలుసు. మీకు ఎలా తెలిసింది అని నరక్కండి. మా ఆవిడ నా అదృష్టమో ఇంకోటో, తను 2 పిల్లల పురుడు నా దగ్గరే మా ఇంట్లోనే ఉండి పోసుకుంది. మా అక్క చెల్లెళ్ళు కానివ్వండి, నా మేనకోడళ్ళు కానివ్వండి, ఇంతమంది ఆడపిల్లల్ని నేను ఇంట్లో ఉండి చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. కడుపుతో ఉన్న ఆడపిల్లలకి స్థిరంగా కూర్చో, నువ్వు శ్రద్ధగా కూర్చో, లేకపోతే కాళ్ళు 2 దగ్గరెట్టు కూర్చో, ఈ పిచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్థిరంగా కూర్చోలేరు, కాస్త జారపడి కూర్చోవాలి, ఇలా పెట్టు కూర్చోవాలి, లేదంటే ఇలా పట్టు కూర్చోవాలి, ఎన్నో రకాలుగా ఉంటాయి. అందుకనే మాటికి వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు, మాటికి వెళ్ళి అంతరాయపరచకూడదు, గర్భిణీ స్త్రీలని అంతరాయపరచకూడదు. ప్రెగ్నెన్సీ షూట్లని అడ్డమైన చోట్ల తిప్పి పిచ్చ బట్టలన్నీ వేసి ఆ కడుపుతో ఒక గర్భిణీ స్త్రీకి ప్రెగ్నెన్సీ షూటు, ప్రీ ప్రెగ్నెన్సీ షూటు, చెట్లంట పుట్లంట తిప్పి అడ్డమైన ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టి ఈ పిచ్చి పనులన్నీ చేయకూడదు. గర్భిణీ స్త్రీ అంటే పరదేవతతో సమానం, గర్భాలయంలో ఉన్నటువంటి అమ్మవారితో సమానం గర్భిణీ స్త్రీ అంటే చెప్తున్నాను. ఎందుకు? ఒక జీవిని బయటకు తీసుకొస్తోంది, లోకంలోకి తీసుకొస్తోంది ఒక జీవిని. ఆ గౌరవం మనం ఇవ్వాలి. మాటికి వెళ్ళి అమ్మా ఎలా ఉన్నావు, ఎత్తినచ్చు అత్తినచ్చు, నువ్వు చెప్పు, పెద్దదానివి కాబట్టి చెప్పు. వాళ్ళు పడుకున్నప్పుడు అంతరాయపరచకు. నీ పెద్దరికాన్ని, గర్భిణీ స్త్రీ పడుకున్నప్పుడు నీ పెద్దరికాన్ని ప్రదర్శించడం కోసం అహంకార వ్యక్తీకరణ చెయ్యొద్దు. అది అత్తగారులైనా, మామగారులైనా, ఇంకోళ్ళైనా, ఇంకో పెద్దవాళ్ళైనా, ఎవరింటికి సంబంధించిన పెద్దలైనా సరే నేను చెప్తున్నాను. గర్భిణీ స్త్రీ పడుకున్నప్పుడు నేను వెళ్ళినప్పుడు లేవలేదు, 9 నెలల నిండు చూలాలు పడుకుంటే లేచేదేంటమ్మా, లేవడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలుసా? కడుపుతో ఉన్న ఆడపిల్ల లేవడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలుసా? ఇహనో ఎప్పుడో పురుడు పోసుకునే ఆడపిల్ల, అప్పుడా మనం పంతం పట్టేది, అప్పుడా మనం విమర్శించేది? అర్థం ఉందా? అటువంటి పిచ్చి పంతాలు, అటువంటి పిచ్చి పటాటోపాలు చూపించకండి ఎవరు కూడా. గర్భిణీ స్త్రీని గర్భాలయంలో ఉన్నటువంటి పరదేవతగా గౌరవించగలిగితేనే మనం మనుషులం అవుతాం. ఆ అమ్మాయి యొక్క ఆలోచన ప్రవృత్తి ఎలాగైనా ఉండవచ్చు కాక, ఆ అమ్మాయి మీతో ఎటువంటి రకంగానైనా ప్రవర్తించవచ్చు కాక, ఆ 9 నెలలు, ఆ తరువాత 3-4 నెలలు ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన వెసులుబాటు ఇచ్చి తీరాల్సిందే. ఎందుకు? ఆ అమ్మాయి ఆరోగ్యం పాడైపోయేది నీ వంశం. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రెగ్నెన్సీ షూట్లు, ఫోటోలు, అడ్డమైన చెట్లు పొటలు ఎక్కించి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఫోటోలు తీయించి వాటిని తీసుకెళ్ళి దిష్టి తగిలేలాగా అందరికీ చూపించుకుంటూ ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రాముల్లోనూ పెట్టి నానా అల్లరి చేసి దిష్టి తగిలి, దృష్టిదోషం తగిలి ఆ పుట్టిన బిడ్డకి ఏ లోపమో వస్తే ఎవరు కారణం? ఎందుకు చేశారు ఇటువంటివన్నీ? ఇంత బాధగా ఉంటుంది తెలుసా నాకు అట్లాంటి ఫోటోలు చూస్తే. అరే దిష్టి తగులుతుంది, ఆ పిల్ల పుట్ట ఇంత ఎత్తున ఉంటుంది పాపం, అనుకోకూడదు పాపం. అంత ఇబ్బందిలోనూ ఆ అమ్మాయి ఇవ్వమన్న ఫోజు ఇలా పెట్టి అడ్డమైన ఫోజులు పెట్టి, ఆ ఫోటోగ్రాఫర్కి బుద్ధి ఉండదు. అంత ఇబ్బంది పెట్టి అవసరమా? దృష్టిదోషం తగిలించుకోవడం అవసరమా? మనం
ఆ తర్వాత పుట్టిన బిడ్డలు సరిగ్గా లేరని చెప్పి నువ్వేమో ఫోటోలని ఇంకోటి చెట్లంట పుట్లంట తిరిగి అడమైన ఫోటోలు తీసుకుని ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఫేస్బుక్లో పెట్టి ఎంతమంది లైక్ కొట్టారు ఎంతమంది డిస్లైక్ కొట్టారు అని చెప్పి నువ్వు వేళ మీద లెక్కెట్టుకుంటూ కూర్చుని తరువాత నీ బిడ్డ సరిగ్గా ఎక్కి రాలేదని చెప్పి ఏడవడం అప్పుడు అవసరమా? ముందే ఎందుకు పెట్టావు అసలు కడుపుతున్న ఫోటోలు? అదో వేలం వెర్ర అయిపోయింది వాళ్ళ రోజున. ప్రెగ్నెన్సీ షూట్, ప్రీ డెలివరీ షూట్. ఇంకొక మహానుభావురాలు అయితే ఏకంగా అసలు డెలివరీ అవుతుండగా సెల్ఫీ వీడియో పెట్టింది. మనకు బాగా పరిచయం ఉన్న నటే సీరియళ్లలో. నేనేంటి హాస్పిటల్లో చేరడానికి వెళ్తున్నాను, పుట్టిన తర్వాత పిల్లాడు ఇలా ఉన్నాడు, అవసరమా మనకు అవన్నీ? కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు లీలావతీదేవి నిండు చూలాలు నారదుడి యొక్క ఆశ్రమంలో విశ్రమించి నారదుడు చెప్పినటువంటి చక్కటి ధర్మ విషయాలన్నిటినీ కూడా వింటోంది. నారదుడు ఎటువంటి విషయాలు చెప్తున్నాడు? సనాతన ధర్మము, వేదము, ఉపనిషత్తు, ఇతిహాసము. ఇతిహాసము అంటే అప్పటికి కొంత జరిగిందిగా. మత్స్యావతారము, క్షీరసాగర మదనము, మోహిని అవతారము ఇట్లాంటివన్నీ కొన్ని జరిగాయిగా. ఇవాళకి నిన్న పురాణమేగా. ఇవాళ రోజున జరిగిన దానికి ఇవాళకి నిన్న గతమైనప్పుడు గతం రేపటికి పురాణం అవుతుందిగా, ఇతిహాసమే అవుతుందిగా. ఇది ఇట్లే జరిగినది. రాముడు కృష్ణుడు చేసింది పురాణం అయితే ఇది ఇట్లే జరిగినది. నిన్న ఒక విషయం ఇది ఇట్లే జరిగినది అంటే ఆ ఇట్లే జరిగినది ఇతిహాసము, ఇట్లే జరిగినది అది పురాణం, ఇతిహాసం అవుతుంది. కాబట్టి అప్పటి వరకు జరిగినదంతా కూడా చెప్పి ధర్మపన్నాలన్నీ కూడా చెప్పి వివరిస్తున్నప్పుడు విచిత్రంగా ఇవిడ ఏం చేస్తుందంటే కొడుతూనే ఉంది. వాడు పాపం విని కొడుతూనే ఉంది. ఎందుకు ఇటువంటి విషయాలు చెప్తున్నాడు? సాత్వికమైనటువంటి ధర్మానికి సంబంధించిన విషయాలన్నీ చెప్తున్నాడు. గర్భిణీ స్త్రీకి చాలా సాత్వికమైనవి మంచి విషయాలు చెప్పాలి. చాలా మంచి విషయాలు చెప్పాలి. చాలా సాత్వికంగా ఉండేలాగా, చాలా ప్రశాంతంగా, మనోరంజకంగా ఉండేలాగా, మనస్సు ఉల్లాసంగా చక్కగా ప్రశాంతంగా ఉండేటటువంటి విషయాలు చెప్పాలి. చెప్తున్నప్పుడు కూడా మన వాయిస్ టోన్ చాలా మంద్రస్థాయిలో ఉండాలి. అందుకనే చాలామంది అంటారు దశమస్కందం వినండి అమ్మా పిల్లలందరూ, వృత్తో ఉన్న పిల్లలు దశమస్కందం ప్రాతస్మరణీయుడు, నాకు గురువు గారు, నేను పొద్దున్నే లేచి ఈ భాగవతం ఎవరి వల్ల చెప్పగలుగుతున్నాను, ఎవరి స్ఫూర్తితో చెప్పగలుగుతున్నాను. అటువంటి మహానుభావులైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే సహస్రావధాని మహానుభావులు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు, వీరిద్దరూ కూడా ఎప్పుడూ కూడా ఉటంకించేటటువంటి విషయం, గర్భవతులైన పిల్లలందరూ కూడా చక్కగా దశమస్కందం వినండమ్మా, మీకు చక్కగా సరదాగా ఉంటుంది. కృష్ణుడు చేసిన అల్లరి, కృష్ణుడు చేసినటువంటి లీలలు ఇట్లాంటివన్నీ వింటూ ఉంటే మీ అందరికీ కూడా చాలా చక్కగా ఉంటుందని ఇదే పని నేను మా చెల్లెలకి చెప్పాను. అది అదే పని చేసింది. 2020 కరెక్ట్గా కోవిడ్ టైం పాపం అతను అమ్మాయి ఫస్ట్ ఫేజ్ నడుస్తుండగా షీ వాజ్ ప్రెగ్నెంట్. అమ్మాయి చేసిన పని ఏంటంటే చక్కగా దశమస్కందాన్ని పొద్దున పూట తను చక్కగా భాగవతం పుస్తకం పట్టుకుని చదువుకునేది. తరువాత సాయంత్రం చాగంటి కోటేశ్వరరావు గారి దశమస్కందం ఆడియో పెట్టుకుని కూర్చుని వినేది. దానికి ఒక చక్కటి కూతురు పుట్టింది. దానికి అమ్మవారి పేరే పెట్టుకున్నాం, అమేయ. ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అని చెప్పి అమేయ అని పేరు పెట్టుకున్నాం దానికి, స్వవిష్ణు. ఇప్పుడు అటువంటి సాత్వికమైనటువంటి మనోహరమైనటువంటి మానసిక ఉల్లాసం కలిగించేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఉండాలి గర్భిణీ స్త్రీలకి. అదే పని చేశాడు నారదుడు. అలా చేస్తూ ఉండగా ఎందుకు అటువంటి పని చేశాడు? ఆమె ఎటువంటి ఆందోళనకి, ఎటువంటి ఆవేశానికి లోను కాకూడదు. లోనైతే ఆమె యొక్క ఆరోగ్యం పాడవుతుంది. తద్వారా ఆమె యొక్క గర్భస్థ పిండమైనటువంటి ఆ పిండం పట్ల ఆ ఆవేశం యొక్క ప్రభావము ఆ గర్భస్థ పిండం మీద బాగా ఎక్కువగా పడుతుంది. అప్పుడు వాళ్ళు అదే ప్రవృత్తితో ప్రవర్తిస్తారు.
నీ ఆవేశము నీ ఆహారం రూపంలో గర్భిణీ స్త్రీ తీసుకునేటటువంటి ఆహారము తను ఆలోచించినటువంటి ఆవేశము కానివ్వండి, తను ఆలోచించినటువంటి ఆ విధానం కానివ్వండి, ఆ ఆహారం రూపంలో గర్భస్థ పిండంలోకి అంటే లోపల ఉన్నటువంటి ఆ ఫీటస్లోకి వెళ్ళి, లోపల ఉన్నటువంటి బేబీలోకి వెళ్ళి ఆ ఆహారం ఏదైతే ఉందో ఆ గుణంగా మారి లోపలికి చేరుతుంది. చేరినప్పుడు ఏమవుతుంది, ఆ గుణం వాళ్ళకి ఆహారం రూపంలో అందుతుంది, వాళ్ళల్లో ఇమిడిపోతుంది, అది ఆవేశమే తయారవుతుంది. నువ్వు మంచి చెప్తే మంచి వెళ్తుంది, మంచిగా ఆలోచిస్తే మంచిగా వెళ్తుంది, ఆవేశంగా ఆలోచిస్తే ఆహారం ఆవేశంగా మారి ఆవేశంగానే వెళ్తుంది. అందుకనే మంచి విషయం చెప్పాడు నారదుడు. మంచి ధర్మము, జ్ఞానము, శ్రీమన్నారాయణుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఆవిడ విచిత్రంగా కొడుతూ అలా చేరపడి పడుకుండిపోయింది. వెనక్కి చేరపడి ఒక ఈజీ చైర్లో పడుకుని వెనక్కి వాలిపోతే ఎలా ఉంటుంది, అలా చేరపడి పడుకుండిపోయింది ఆవిడ. పడుకుండిపోతే నారదుడు ఎంతైనా బ్రహ్మజ్ఞాని, రమించిపోతూ ఉంటాడు, తనలో తాను రమించిపోతూ ఉంటాడు, తనలో తాను అనుభవిస్తూ ఉంటాడు నారాయణుణ్ణి. అందులో నారాయణ నామస్మరణ అంటేనే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. అటువంటి నారదుడు నారాయణుడి గురించి చెప్పడం ప్రారంభించిన వెంటనే గమనించలేదు. లీలావతీదేవి వెనక్కి వాలిపోయి పడుకుంది అని చెప్పి గమనించకపోగా తన ప్రవాహంలో తనున్నాడు. నారాయణ గుణగణాలు వివరించేటటువంటి ప్రవాహం, ఆ వాక్ ప్రవాహంలో తనున్నాడు. ఉండగా ఈవిడ కొట్టడం అలా 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 నెమ్మదిగా ఇదైపోయి గర్భస్థ పిండం వినడం మొదలుపెట్టింది. సినిమాల్లో గర్భస్థ పిండం కూడా వినిందిరా అని చూపిస్తారు, కానీ విని కొట్టిందిరా అని చూపిస్తారు, కానీ మరీ అంత కాదు. కానీ అది నేను చాలాసార్లు చెప్పాను, సినిమాల్లో చూపించేదంతా కూడా మన యొక్క మనస్సుకి బాగా అర్థమయ్యి అది మన మస్తిష్కంలో నాటుకోవడం కోసం కథారమణీయత చెడకుండా కొన్ని సన్నివేశాన్ని అలా కల్పిస్తారు. అయినంత మాత్రాన అది నిజం కాదు. కానీ చెప్తాడు, చెప్పినప్పుడు గర్భస్థ పిండం వింటుంది. విని అదంతా కూడా ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ గర్భస్థ పిండము, ఆ బాలుడు ఎవరైతే ఉన్నాడో అదంతా కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు. అదేమిటి అలా అబ్జర్వ్ చేసుకుంటారా అని అనకండి, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. 2 ఏళ్ల పిల్లాడు 64 రాగాలు పాలగలుగుతున్నాడు. లేదు, 2 ఏళ్ల పిల్లాడు సైన్స్లో కానీ మ్యాథ్స్లో కానీ ఏవేవో ఫార్ములాస్ చెప్తున్నాడు. ఈ తల్లి మరి లెక్చరరు గడుపుతూ ఉండగా పాఠాలు చెప్పింది. 7వ నెల వరకు వెళ్ళి పాఠాలు చెప్పింది. అది తనలో చేరింది కదా. ఈవిడ సంగీతం నేర్పేటటువంటి గురువు గారు పిల్లలందరికీ పాఠాలు చెప్తుంటే గర్భస్థ పిండం వినింది కదా. వినిందా లేదా? మరి ఆ సంగీతం ఆ గర్భస్థ పిండానికి అలబడింది అనడానికి ఏమంత ఆశ్చర్యం ఉంది? అవునా కదా? సైంటిఫిక్గా కూడా మనకి చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. లోపల ఉన్నటువంటి బేబీ స్కాన్ చేస్తుండగా ఆ బేబీ కొన్ని విషయాలకి స్పందించడము, తర్వాత డెలివరీ అయిన తర్వాత కొన్ని రకాలుగా ప్రవర్తించడము, ఆ తల్లిదండ్రులు ఏదై ఉన్నారో, తల్లిదండ్రులు ఇద్దరి వృత్తి ఏదై ఉందో ఆ వృత్తికి సంబంధించినటువంటి విషయాలు ఈ గర్భస్థ పిండము మాట్లాడడము, అంటే ఈ పుట్టినటువంటి బాబు కానీ పాప కానీ మాట్లాడడము అనేవి మనం చాలా సందర్భాల్లో చూస్తూనే వచ్చాంగా. 2 ఏళ్ళు నిండని పిల్లాడు హిందోళ రాగం పాడాడు, లేదంటే 64 రాగాలు ఏకబిగిన ఒక్కసారిగా అప్పచెప్పాడు అని చెప్పి ఈనాటికి ఉంది. ఎక్కడ ఒక్కసారి మీరు బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలని ఉంది అని చెప్పి మా టీవీ ప్రోగ్రామ్ ఒకటి చేస్తే 2 ఏళ్ల పిల్లాడు, చిన్న పిల్లాడు వచ్చాడు. ఒకసారి వచ్చి అడిగిన వెంటనే రాగాలు అప్పచెప్పాడు. వాళ్ళ అమ్మగారు వైణికురాలు, ఆ పిల్లాడి తల్లి వైణికురాలు, అంటే వీణ వాయించేటటువంటి ఒక గురువు గారు, సంగీతం కూడా నేర్పిస్తుంది పిల్లలందరికీ. ఆవిడ గర్భవతిగా ఉండగా పాఠాలు చెప్పింది పిల్లలందరికీ. అదేమంత పెద్ద ఆందోళన పడి ఆవేశపడేటటువంటి వృత్తి ఏమీ కాదు కదా పాట పాడుకోవడం, పాట నేర్పించడం అనేది. చెప్పింది. ఆ ప్రభావం ఆ బాబు మీద పడి
వాడు పెరిగి 2 ఏళ్ల వాడయ్యేసరికి అంత ప్రదర్శించాడు తన యొక్క పాండిత్యాన్ని. ఆ రుజువే మనకి ఈ ప్రహ్లాదుడి విషయంలో కూడా ఉంది. గర్భంలో ఉండగా నేర్చుకోగలిగాడు, అది ఎలా కుదురుతుందండి, ఇవన్నీ కట్టుకదలండి అని చెప్పే వాళ్ళకి ఓరి వెర్రాళ్ళల్లారా, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఇన్నేళ్లకి, ఇన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత ఈనాడు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. మా నారద మహర్షి అప్పుడే చేశాడు, మా ప్రహ్లాదుడు అప్పుడే నేర్చుకున్నాడు. మా సనాతన ధర్మమే ప్రామాణికం. సనాతన ధర్మంలో అన్నీ ఉన్నాయి, అన్నీ చెప్పాం. ధర్మము, సనాతన ధర్మము, మతము అని అనకండి దాన్ని. సనాతన ధర్మము అనేది ప్రతిదీ నేర్పించింది. కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత ఇవాళ సైన్స్ టెక్నాలజీ అనే పేరుతో దాన్ని ఒక రూపం కల్పించి దాన్ని రుజువు చేయడం మొదలుపెట్టారు, అంతే. అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు నారదుడు అలా నేర్చుకోవడం మొదలుపెట్టాడు, నారదుడు నేర్పడం మొదలుపెట్టాడు. గమనించాడు, ఓహో గర్భస్థ పిండం వింటోందిరా అని చెప్పి గమనించాడు. గమనించిన తర్వాత కంప్లీట్గా మన ఇదంతా కూడా అరణ్యంలో తపస్సు చేస్తున్నటువంటి హిరణ్యకశిపుడి వైపు మళ్ళిద్దాం. ఇప్పుడు ఏమైంది? హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేశాడు. ఎవరి కోసం చేశాడు? విష్ణువు కోసం చెయ్యడు, వైరవే అతని మీద కాబట్టి ఖచ్చితంగా విష్ణువు కోసం చెయ్యడు. శివుడి కోసం చేసే సమస్య లేదు, ఎందుకంటే ఆయన ఊరుకోడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణోహ విష్ణువశ్చ హృదయం శివ. ఒరే, నా కోసం తపస్సు చేసి నన్ను తపస్సు చేసి ఆయన మీద పగ సాధిస్తానంటే ఏమిటి? ఆయన వేరు నేను వేరా? కాదు, ఖచ్చితంగా కాదు. కాబట్టి ఇలాంటి పిచ్చి ఆలోచన పెట్టుకోకని ముందే చెప్పేస్తాడు, కాబట్టి సమస్య లేదు. శివుడి కోసము విష్ణువు కోసము చేయలేదు. ఇంకా మిగిలింది ఒక ఆయన, పెద్ద ఆయన, పాపం పిలిచిన వెంటనే రాగలిగే ఆయన బ్రహ్మగారు. ఎంత చెడ్డ తాతగారు, అంతేగా, తాతగారేగా. కశ్యప ప్రజాపతి కొడుకు హిరణ్యకశిపుడు అయితే కశ్యప ప్రజాపతి తండ్రి గారు బ్రహ్మగారు పిలిచిన వెంటనే వచ్చాడు. కాస్త తపస్సు చేయగానే టెస్ట్ చేస్తాడు తాతగారు కూడా. వీడి శ్రద్ధ ఎంతసేపు ఉందో చూద్దాం, అసలు తపస్సుని బయలుదేరాడు బాగానే ఉంది, ఎంతసేపు కూర్చుంటాడో చూద్దామని చెప్పి కాస్త పరీక్షిస్తాడు. ఏదో కాస్త చేశాడు తపస్సు. తపస్సు మాత్రం ఎటువంటి ఒక రకం, మీరు ఒకటి గుర్తించండి, రాక్షసులందరి తపస్సు కూడా చాలా ఏకాగ్రతతో చేశారు. రాక్షస తపస్సు అంటారు, అదేమి రాక్షస తపస్సు అంటే అదేమి చెడ్డమాట కాదు. వాళ్ళు సంకల్పించినటువంటి కోరికని తీర్చుకోవడం కోసం వారి శ్రద్ధ దాని మీద పెడతారు. అటువంటి ఘోరమైన తపస్సు చేసి అది వాళ్ళు అనుకున్నటువంటి పని సాధించుకుంటారు. కనీసం అంతటిది సాధిస్తారు. దేవతలు కూడా ప్రసన్నం అవుతారు. దేవతలు అంటే బ్రహ్మదేవుడు, శివుడు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రసన్నం అవుతారు. ప్రసన్నమయ్యి వరం ఇస్తారు. ఎందుకు? వారి తపస్సు అటువంటిది. రావణాసురుడు చేసిన తపస్సు అటువంటిది. హిరణ్యకశిపుడు చేసిన తపస్సు అటువంటిది. స్వార్థానికి చేశారు. భగీరథుడు లోక కళ్యాణం కోసం చేశాడు. గంగాదేవిని దింపడం కోసం, గంగాదేవిని భూమి మీద పారించడం కోసం, పితృదేవతలకు ఉత్తమ గతలు కల్పించడం కోసం భగీరథుడు చేశాడు తపస్సు. ఆయనకి ఆ స్థాయిలో ఘనత కలిగింది. వీరు మంచి తపస్సే చేశారు, కానీ స్వార్థాన్ని నెగ్గించుకున్నారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత కాస్త తెలివిగా ఆలోచించాడు. చావు వద్దు అని కోరుకుంటే వీళ్ళు ఎలాగో ఒప్పుకోరు, కాబట్టి అంతటి వరం కోరుకుంటే బాగుంటుంది అని చెప్పి గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ గస్రములన్ దమప్రభల భూరిగ్రాహ రక్షోమృగ వ్యాళాది ఆదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే అని చెప్పి కోరుకున్నాడు. అంటే ఏమిటి? పద్యం బాగానే ఉంది, పోతన గారు బాగానే రాశారు, మనకు అర్థం అవ్వాలిగా. గాలిలో కానీ, అగ్నిలో కానీ, నీటిలో కానీ, నిప్పులో కానీ, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ సమస్త అస్త్రశస్త్రాళిన్, ఎటువంటి అస్త్రశస్త్రములు కూడా నన్ను చెనకకుండా, అలాగే దేవతలెవరూ నన్ను చంపకుండా, నరులెవరూ చంపకుండా, మృగములేవి నన్ను చంపకుండా, పాములేవి, నాగములు ఏవి కూడా, పాములేవి నన్ను చంపకుండా, ఇంట కాకుండా బయట కాకుండా ఎన్ని కండిషన్లు పెట్టాడో చూడండి. అంటే ఇవేమీ జరగకపోతే మృత్యువు రాదు అనేటటువంటి భావన.
ఇంట కాదు, బయట కాదు, గాల్లో కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, అగ్నిలో కాదు, నీటిలో కాదు, వేటిల్లోనూ కాదు, వేటిల్లోనూ నాకు ఏటి వల్ల కూడా నాకు మృత్యువు రాకుండా. చూడండి, తమోగుణ ప్రధానములైనటువంటి జరచరములు, రాక్షసులు, క్రూరమృగములు, పాములు, వేల్పులు అంటే దేవతలు, మానవులు మొదలైన ఎవరి వల్ల కూడా మృత్యువు లేకుండా, అస్త్రశస్త్రములేవి కూడా నన్ను ఎటువంటి హాని కలిగించకుండా, వేటి వల్ల కూడా నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అన్నాడు. అంటే ఆశ, మరణం వద్దు అనకుండా మరణం లేకుండా ఇన్ని కండిషన్స్ పెట్టాడు. తథాస్తు అన్నాడు. ఆయన పని ఏమిటి? తపస్సుకు మెచ్చాడు, తథాస్తు అనడానికే వచ్చాడు. తెలుసుగా ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు, ఎలా జరుగుతుందో ఆయనకు తెలుసు, కాబట్టి ఆయన బ్రహ్మగారు అని చెప్పాడు. ఇంకొక జాగ్రత్త కూడా చెప్పాడు. ఏమని? ఒక్క నిమిషం. అన్నా కశ్యపపుత్ర దుర్లభములీ యర్థంబులెవ్వారికిన్ మున్నెవ్వారులున్ కోరరీ వరంబులన్ మోదించి తిన్ నీయడన్ నన్నున్ కోరినవెల్ల ఇచ్చితిన్ ప్రవీణత్వంబుతో బుద్ధిన్ సంతసత్వంబున ఉండుము సుమతివై భద్రైకశీలుండవై. కశ్యప ప్రజాపతి యొక్క కొడుకు అయినటువంటి ఓ హిరణ్యకశిపుడా, నువ్వు కోరినటువంటి వరం చాలా విచిత్రమైనది. ఇంతకుముందు ఎవరు కోరుకోలేదు ఇలాగా. దానివల్ల అందరూ మరణవద్దు అని కోరుకున్నారు. అది తప్పదురా అబ్బాయి, ఇంకోటి ఏదన్నా కోరుకోండి అని చెప్పి నేను ఏదో ఆల్టర్నేట్ ఏదో ఇష్యూ చేశాను వాళ్ళకి. నువ్వు నాకు ఆల్టర్నేటివ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా నువ్వే చెప్పావు, వీటి వల్ల వద్దు, వాడి వల్ల వద్దు, వీడి వల్ల వద్దు, అప్పుడొద్దు, ఇప్పుడొద్దు, అక్కడొద్దు, ఇక్కడొద్దు అని చెప్పి ఇన్ని రకాల కండిషన్స్ పెట్టావు. కాబట్టి నేను తథాస్తు అన్నాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వరాన్ని నువ్వు ఏమాత్రము కూడా దురుపయోగం చేసుకోకూడదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తే నమస్కరించాడు. తాత ధన్యుణ్ణి అని చెప్పి నమస్కరించాడు. ఇప్పుడు లీలావతీదేవి కూడా ప్రార్థిస్తోంది, నా భర్త చక్కగా రావాలి, ప్రజలందరినీ కూడా చక్కగా పాలించాలి, తన యొక్క సంకల్పం నెరవేరి తపస్సు విజయవంతమై రావాలి అని ప్రార్థిస్తోంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందరూ. ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లోకకంటకులు దుర్మార్గులు అయిన వాళ్ళందరూ కూడా లోకాన్నే పీడించారు, కానీ వాళ్ళ రాజ్యాన్ని మాత్రం వాళ్ళు ఏనాడు కూడా విస్మరించలేదు. రావణాసురుడైనా, హిరణ్యకశిపుడైనా, ఆఖరికి దుర్యోధనుడైనా ఎప్పుడూ కూడా వాళ్ళ సొంత రాజ్యాన్ని మాత్రం వాళ్ళు ఏనాడు నెగ్లెక్ట్ చేయలేదు. చక్కగా పరిపాలించారు, సస్యశ్యామలంగా చూసుకున్నారు. రాజుగా చాలా న్యాయంగా వెలిగారు, లోకం పట్ల స్వార్థంతో ప్రవర్తించారు. దానికి రుజువు కూడా ఉంది. ధర్మరాజే ఒప్పుకున్నాడు. దుర్యోధనుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయినప్పుడు, ధర్మరాజు అరణ్యవాసానికి వెళ్ళిపోయినప్పుడు దుర్యోధనుడు చాలా 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 చక్కటి పాలన చేశాడు అని చెప్పి ధర్మరాజే ఒప్పుకున్నాడు. లోకరంజకమైనటువంటి పాలన చేశాడు, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు, ప్రజలను చాలా కన్నబిడ్డల్లా చూస్తున్నాడు అని. రావణాసురుడు అలాగే చేశాడని విభీషణుడు కూడా ఒప్పుకున్నాడు. హిరణ్యకశిపుడు కూడా అలానే చేశాడు. అలాగే లీలావతి కోరుకుంది, చక్కటి పాలన చేయాలి నా భర్త వచ్చి అని చెప్పి. ఇప్పుడు తపస్సు ముగిసింది, తన రాజ్యానికి వెళ్ళే దారి పట్టాడు హిరణ్యకశిపుడు. తరువాత ఏం జరిగింది, జరిగినప్పుడు ఎటువంటి పరిణామాలు జరిగాయి అనేది మనం వచ్చే వారం మళ్ళీ కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణః సంతు పౌత్రిణః అనాథः సదనాః సంతు జీవంతు శరదాంశతం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభరాత్రి.